శ్రీయనమంగళదేవత శ్రీయనగా విష్ణుపత్ని సిరి సంపదయున్ శ్రీయనిడిమూల శక్తిని శ్రీయని వర్ణింపు మెప్పుడు స్థిరమతివేమ. ముందుగా అమ్మవారిని కొనియాడుతూ తన యొక్క రచన ఆరంభం చేశాడు. శ్రీయన మంగళ దేవత. ఎవరు ఏ కార్యం ప్రారంభం చేసినప్పటికీ కూడా శ్రీకారంతోనే ప్రారంభం చేస్తారు. శ్రీ అంటే అమ్మవారు, జగన్మాత. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పని ఆ లలితా సహస్రనామాల ప్రారంభంలో కూడా 3 సార్లు శ్రీకారాన్నే వాడటం జరుగుతుంది. శ్రీ అంటే జగన్మాత. శ్రీయన మంగళదేవత, మంగళదేవత, సమస్త లోకాలకు శుభాన్ని చేకూర్చేటువంటి తల్లి. మరి ఈనాడు మనం అమ్మవారిని చక్కగా సేవించుకుంటూ ఉన్నాం. ఈ నవరాత్రులు కూడా అనేక ఆలయాలలో, అనేక ప్రాంతాలలో ఆయా భక్తులు ఇళ్లలో కూడా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటారు. లలితా సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారు సహస్రనామాలు పారాయణం చేసుకుంటూ మరి భక్తితో సేవించుకునేటువంటి మనకు ఈ నవరాత్రులు అమ్మవారిని సేవించుకునేటువంటి మహద్భాగ్యం. ఆ శ్రీమాత అనేటువంటి అనుగ్రహం లేకపోయిందా అంటే ఏ ప్రాణి కూడా సుఖశాంతులతో జీవించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. శ్రీయన మంగళ దేవత. శ్రీయన మంగళ దేవత. మంగళము అంటే శుభాన్ని చేకూర్చేటువంటిది. జగన్మాతను భక్తి శ్రద్ధలతో నిత్యము కూడా ఆరాధించేటువంటి వారి గృహము శుభకరంగా, సుఖకరంగా, మంగళకరంగా, పూజ్యవంతముగా, ఆనందకరంగా ఉంటుంది. అందువల్ల ఆ జగన్మాత కరుణ అనేటువంటిది అందరూ కూడా సంపాదించుకోవాలి. నిరంతరంగా అమ్మవారి యొక్క నామాన్ని జపించేటువంటి వారి మనస్సు నిర్మలమై, నిశ్చలమై, శుద్ధమై, స్వచ్ఛమై, ప్రశాంతముగా ఉంటుంది. అది మహాభారతం ఆరంభం కావటానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అంటాడు, నాయనా యుద్ధం ప్రారంభం కాబోతున్నది, అమ్మవారిని స్తుతించమంటాడు. మనకు భారతంలో అంశం వస్తుంది. అట్లా అర్జునుడు అమ్మవారిని స్తుతించిన తర్వాత యుద్ధం ఆరంభం చేస్తారు. అజ్ఞాతవాసం మంగళకరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వర్తింప చేసుకునే విషయంలో కూడా మనం విరాట్ పర్వం చూసినట్లయితే, విరాట్ పర్వం ఆరంభం కావటానికి ముందు అక్కడ ధర్మరాజాదులు అమ్మవారిని స్తుతించి, అమ్మవారిని కీర్తించి ఆ అశ్వత్థ వృక్షం మీద, అదేది ఏం వృక్షం అది, శమీకేనా అది వృక్షం పేరు. మరి దాని మీద ఆయుధాలు పెట్టి అమ్మవారిని స్తుతిస్తారు. మనకు విరాట్ పర్వంలో సందర్భంలో వస్తుంది. ఆ విధంగా ఎంత అద్వైత ప్రబోధం లోకానికి అందించినప్పటికీ కూడా శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పీఠాలనే ఆయన స్థాపిస్తాడు. శారదాపీఠాన్ని, సర్వజ్ఞపీఠం శారదాపీఠాన్ని ఆయన స్థాపించి అమ్మవారిని ఆయన సేవిస్తాడు. అట్లా సౌందర్య లహరి మరి అమ్మవారి మీద ఎన్నో గ్రంథాలు శంకరాచార్యుల వారు, అద్వైత ప్రబోధం చేసినటువంటి యొక్క శంకరాచార్యుల వారు కూడా అమ్మవారిని ఎంతో భక్తిపూర్వకంగా కొనియాడతారు. అందుచేత లోకాలన్నిటికీ, సమస్త మానవ సముదాయానికి అమ్మవారి కృప ఎల్లప్పుడూ కూడా ఉండాలి అనేటువంటి భావనతో శ్రీయన మంగళ దేవత, శ్రీయనగా విష్ణుపత్ని. శ్రీ అంటే విష్ణుపత్ని, శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారి కృప ఎవరికి వద్దని చెప్పని అంటారు? లోకంలో అందరూ కూడా అమ్మవారి కృప ఉండాలి. అది ఎవరింటికైనా అమ్మవారు ఫోన్ చేసి నేను ఈ పూట మీ ఇంటికి వస్తున్నాను అంటే వద్దంటారా ఫోన్లో? లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి ఫోన్ చేసి నేను రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తున్నాను రా అని అంటే వద్దమ్మా అంటారా? ఎవరు?
మరి శ్రీమన్నారాయణుడు కూడా ఫోన్ చేశాడు, నేను కూడా మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పని స్వామివారు కూడా ఫోన్ చేశారు. అప్పుడేమంటారు మీరు, స్వామి మీరు కూడా రా అంటారు. 2 రోజులు పోయిన తర్వాత యముడు ఫోన్ చేశాడు, నేను కూడా వస్తున్నా అని చెప్పాడు. అప్పుడేమంటారు, నాయన నువ్వొద్దు, ఏ దేవత వస్తా అని చెప్పనన్నా ఎవరికి అభ్యంతరం లేదు. యముడు వస్తాడు అని చెప్పనంటే ఆయన నువ్వు వద్దు, అప్పుడే టైం ఉందలే, ఇంకా మేమే ఫోన్ చేస్తాంలే, పనులు అయిన తర్వాత ఈ నెంబర్ ఇవ్వమని చెప్పని అంటాం. స్త్రీ అనగా విష్ణు పత్ని, అమ్మవారు లక్ష్మీదేవి స్త్రీ. స్త్రీ సంపదయున్, సమస్త సంపదలు ప్రసాదించేటువంటి లక్ష్మీ అమ్మవారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మరి మన ఇళ్లలో అమ్మగారులంతా కూడా ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని, జగన్మాతని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటారు. గృహం శుభకరంగా మంగళకరంగా, బిడ్డలు ఆరోగ్యవంతంగా మంచిగా వృద్ధి పొందాలని చెప్పన్నట్లయితే, భర్త యొక్క ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పన్నట్లయితే జగన్మాతను పూజించాలి. సిరి సంపదలతో సుఖశాంతులతో ఉండాలని చెప్పన్నట్లయితే లక్ష్మీ అమ్మవారిని చక్కగా శ్రద్ధాభక్తితో సేవించాలి. శ్రీ అనగా విష్ణు పత్ని, సిరి సంపదయున్, శ్రీయనెడి మూల శక్తిని, శ్రీయని వర్ణింపుమిపుడు స్థిరమతివేమా. శ్రీయనెడు మూల శక్తిని, స్త్రీ అనేటువంటిది మూల శక్తి అన్నాడు. సమస్త విశ్వానికి ఆధారమై ఉన్నటువంటి యొక్క శక్తి మూల శక్తి. ఆ శక్తి లేకపోతే విశ్వంలో ఏ పదార్థము కూడా చైతన్యవంతముగా వ్యవహరించే అవకాశమే లేదు. శక్తికి రూపం లేదు. ఇప్పుడు చేతితో చూపిస్తాం వస్తువుని, మీరు ఆ చెయ్యి చూపించేటువంటి యొక్క వస్తువును చూస్తారు, చేతిని చూస్తారు. చేతి యొక్క ఆధారముతో ఉన్నటువంటి యొక్క వస్తువుని చూస్తారు, ఆ చెయ్యిని చూస్తారు. కానీ ఆ చెయ్యి ఆ యొక్క వస్తువును పైకి లేపింది అంటే ఏ యొక్క శక్తి ఆధారం కలిగి ఆ చెయ్యి ఆ వస్తువుని పైకి లేపిందో ఆ శక్తిని చూస్తారా? కాబట్టి శక్తి లేకపోతే అడుగు ముందుకు వేయలేం, శక్తి లేకపోతే మాట్లాడలేం, శక్తి లేకపోతే ఏ పనులు మనం చేయలేం. ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తికి రూపం లేదు. ఆ శక్తి రూపరహితమై ఉన్నటువంటి యొక్క శక్తి మహాత్ములు గుర్తించారు. శక్తి స్వరూపం ఎట్లా ఉన్నది అంటే విశ్వవ్యాపకమై ఉన్నది అన్నారు. ఒక అణుశక్తి అని చెప్పి అంటారుగా, అణుశక్తి. ఆ అణువుని విక్షేపం చేస్తే ఎంత శక్తి విడుదలవుతుంది చెప్పండి. సమస్త విశ్వ బ్రహ్మాండాలు కూడా దగ్ధపటలం అయిపోతుంది. సమస్త బ్రహ్మాండం అంతా కూడా బూడిదిగా మారిపోతుంది ఒక అణువు కనుక విక్షేపం చేసినట్లయితే. కనుక ఆ శక్తినే వినియోగించినట్లయితే ఎన్నో కార్యాలు, ఎన్నో పనులు అయ్యే అవకాశం. ఈనాడు ఎంతో శక్తిని తీసుకొస్తూ ఉన్నారు, ఎన్నో పనులు చేసుకుంటూ ఉన్నారు. విశ్వమంతా శక్తి ఆత్మికమే. ఇప్పుడు ఒక పదార్థం మనం చూసామంటే వైజ్ఞానికంగా ఆ పదార్థంలో అనేక లక్షల కోట్ల అణువుల యొక్క సమీకరణ విధానమే పదార్థము అంటారు. నైయాయిక శాస్త్రంలో చెప్పుకొస్తాడు ఆ గౌతమ మహర్షి. పదార్థం అనగా నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అంటాడు. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. ఈ కార్యరూపముగా కనబడేటువంటి యొక్క ఏ వస్తువు అవుతున్నదో అది అనిత్యము అని చెప్పని అంటాడు. చూడండి, ఒక సెల్లు అనుకోండి, సెల్లు అని చెప్పని అన్నాం. ఇది వినియోగాత్మకంగా ఉన్నది, ఉపయోగాత్మకంగా ఉన్నది. ఈ పదార్థం మన చేతికి వచ్చిందని చెప్పని అంటే దీంట్లో కొన్ని లక్షల కోట్ల అణువులు సమీకరణ అయి ఉన్నాయి. దీన్ని మీరు విభజించుకుంటూ పోండి. విభజిస్తే మీకు ఈ అనిత్య పరమాణు రూప, నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప, కార్యరూపమై ఉన్నటువంటి యొక్క వస్తువు అనిత్యము అన్నాడు. ఇది విచ్ఛిన్నమవుతుంది, తుంపులు తుంపులుగా, చిన్న చిన్న పీలికలుగా, చిన్న చిన్న భాగాలు అయిపోయింది అనుకోండి. ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా ఇంకా చిన్నగా చేసేవాడిని సూక్ష్మంగా అయిపోతుంది, అణువులుగా పరమాణువులుగా అయిపోతుంది. మరి ఈ అనిత్య కార్యరూపమై ఉన్నటువంటి యొక్క పదార్థం అనిత్యమై ఉంటుంది. నిత్య పరమాణు రూప అన్నాడు నైయాయికారుడు వైశేషిక శాస్త్రంలో. పదార్థ మీమాంస దాంట్లో వస్తుంది.
ద్రవ్య గుణ కర్మ విశేష సమభావ అభావ సప్త పదార్థా అని చెప్పని అంటాడు. ద్రవ్య గుణ కర్మ విశేష సమభావ అభావ ఇట్లా 7 పదార్థాలను చెప్పుకొస్తూ మొదటి పదార్థం ద్రవ్యం. తత్ర ద్రవ్యాని కిం ద్రవ్యాని అన్నప్పుడు పృథివీ తేజో వాయువు ఆకాశ కాల దిక్కు ఆత్మ మనాంశ నవైవ. పృథివీ తేజో వాయు ఆకాశ కాల దిక్కు ఆత్మ మనాంశ నవైవ ద్రవ్యాలు మొత్తం 9 చెప్పుకొస్తాయి. ఇట్లా ఈ ద్రవ్యం యొక్క సంబంధ విషయం చెప్పినప్పుడు మనం చూసినట్లయితే నిత్య పరమాణు రూప. ఇప్పుడు వైజ్ఞానికులు ఉన్నారు, సైన్స్ ఉన్నది, పదార్థ విభజన చేసుకుంటూ పోయింది. ఆ పదార్థాల యొక్క మూల కణాలు ఎన్ని అని చెప్పనంటే 108 చెప్పుకొచ్చేశారు. మరి ఆ అణువు అనబడేటువంటి యొక్క వస్తువు అది విచ్ఛిన్నం కానటువంటిది అని చెప్పిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కొద్ది కాలం అయిన తర్వాత అణువు కూడా విచ్ఛిన్నం చేయబడుతుంది అనే విషయం కనుగొన్నారు. అణువు కంటే కూడా పరమాణువు ఇంకా సూక్ష్మంగా ఉన్నది అని చెప్పని అన్నారు. ఈ పరమాణువే అంతకంటే సూక్ష్మంగా పదార్థం లేదు అని చెప్పని సిద్ధాంతానికి వచ్చారు. ఇంకా కొద్ది కాలం గడిచిన తర్వాత పరిశోధన చేస్తే ఈ పరమాణువు కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉన్నాయని చెప్పని అన్నారు. వాటిని ఏమన్నారు మీకు తెలుస్తాయి ఎన్ని పదార్థాలు. పరమాణువు కంటే సూక్ష్మ వస్తువు ఏది? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే పేర్లు పెట్టారు. ఈ 3 కూడా ఆ పరమాణువులో సంచారం చేస్తూ ఉన్నాయి. మనకు చెప్పుకోవడానికి అందంగా ఉన్నాయి, మనం చూసింది ఏమి లేదు. వైజ్ఞానికులు చెప్పే మాట ఇదంతా కూడా ఏమి పరమాణువులో కూడా ఇంకా సూక్ష్మంగా ఉన్నాయని చెప్పని అన్నారు. ఇంకా పరమాణువు కంటే ఇంకా ఆ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనే పదార్థాల కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా అని చెప్పని అంటే పోలా. ఇక చివరికి వాళ్ళు ఏమన్నారంటే అయ్యా ఇక్కడ అణువులు లేవు, పరమాణువులు లేవు, న్యూట్రాన్లు లేవు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు లేవు, ఏమీ లేవు, ఉన్నదంతా శక్తిమయము అన్నారు. అంత ఎనర్జీ, శక్తి. విశ్వమంతా ఏమిటంటే శక్తిమయము. కనుక ఆ శక్త్యాత్మికమై ఉన్నటువంటిది నీ యొక్క నేత్రేంద్రియ విషయం కాదు. ఇప్పుడు పరమాణువు ఉందా లేదా అంటే ఏమంటాం మనం? అణువు ఉందా అంటే ఏమంటాం? ఉందాయా చెప్పారు మహాత్ములు, పెద్దలు చెప్పారని చెప్పానంట. నువ్వు చూసావా అంటే నేను చూడాల, చూసిన వాళ్ళు చెప్పారు ఉందని చెప్పేసాయి. నువ్వు చూడగలుగుతావా? నువ్వు చూడగలుగుతావు. ఎట్లా చూస్తావు? దాన్ని చూడగలిగేటువంటి యంత్రం పెట్టుకోవాలి, మైక్రోస్కోప్. అది పెట్టుకుంటే నువ్వు కూడా ఆ పరమాణువులు కూడా చూడగలిగేటువంటి దాకా నీ నేత్రేంద్రియ దృష్టి ఆ యొక్క యంత్ర సహాయంతో పోగలుగుతుందన్నమాట. ఏవి చూస్తాం మనం కూడా. ఇట్లాగా మన స్థూలంగా చూసే జగత్తంతా కార్యరూపం. అది విడబడిందా అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా అనురూపముగా ఉంటుంది, శక్త్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి విశ్వమంతా ఏమిటని చెప్పినంటే వైజ్ఞానికులు తెలిసింది, అయ్యా నువ్వు చూసే పదార్థాలన్నీ కల్పన, ఇవన్నీ కూడా అనేక అణువుల యొక్క సమీకరణ కారణంగా, కొన్ని లక్షల కోట్ల అణువుల యొక్క సమీకరణ కారణంగా పదార్థంగా ఏర్పడింది. నువ్వు వస్తువుగా చూస్తూ ఉన్నావు. నువ్వు చూసే వస్తువు వాస్తవం కాదు, అది విడబడుతుంది, ఆ వస్తువు నశిస్తుంది, పరమాణువులే ఉంటాయి అన్నారు. ఇంకా లోపలికి పోతే శక్త్యాత్మకంగా విశ్వమంతా ఉన్నది. నా మాటలు అర్థమవుతున్నాయా? పర్లేదా? ఇదే కాలక్షేపం కాదు కదా. ఏమి శక్తి అంటే మనకేమప్పుడు అర్థమైంది? విశ్వమంత శక్తి, ఇంకేం లేదు. నువ్వు చూసే పదార్థాల యొక్క రూపాలు కార్యరూపాలు, నిత్య పరమాణు రూప అన్నారు. పరమాణువు కూడా ఇంకా లోనకపోతే నువ్వు పరమాణువు అన్నావు, అణువు అన్నావు, ఇంకా లోపలికి పోగలిగే దృష్టి నీకు ఏర్పడితే విశ్వమంతా కూడా ఒక శక్తిమయము అన్నారు. శివశక్తి ఆత్మికం అని చెప్పి అంటాంలా. సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యేవారు. ఇట్లా ఉంటారా? ఏమిటి అర్థం దానికి? మన యొక్క అవగాహనకు ఈ విధంగా శివశక్త్యాత్మికమలై ఉన్నటువంటి యొక్క పరమాత్మ పరమేశ్వరుడు, జగన్మాత పరమేశ్వరుడు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి మనకు ఒక అవగాహన కలగడానికి సగభాగం అమ్మవారు, సగభాగం స్వామివారిని చూపించారు. ఇక్కడ ఏమిటంటే విశ్వమంతా కూడా భగవంతుడు, బ్రహ్మము అన్నారు. వేదాంత శాస్త్రం బోధించేది ఏమిటి? బ్రహ్మము. గీత బోధించేది ఏమిటి?
బ్రహ్మము, బ్రహ్మ విద్య అంటలా. ఇది శ్రీమద్ భగవద్గీత బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఏమి బ్రహ్మము అన్నారు. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది తైత్రీయోపనిషత్తు. బ్రహ్మము అంటే సత్యస్వరూపము, జ్ఞానస్వరూపం, అనంత స్వరూపం, ఆనంద స్వరూపం. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క స్వరూపం గల వస్తువుని మహాత్ములు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు బ్రహ్మము అన్న పేరు పెట్టారు. మరి బ్రహ్మానికి రూపం ఉన్నదా? రూపం ఉందా? బ్రహ్మానికి ఏమన్నా? రూపరహితం. బ్రహ్మానికి రూపము లేదు. అది వ్యాపకం, అనంతమై, వ్యాపకమై, సచ్చిదానందమై, సర్వవ్యాపకమై, సూక్ష్మమై, ఇంద్రియ అగోచరమై, అవ్యక్తమై, సర్వాధిష్టానమై ఉన్నటువంటి యొక్క వస్తువుని బ్రహ్మము అన్నారు. కాబట్టి ఈ బ్రహ్మము అనబడేటువంటి యొక్క స్వరూపాన్ని మహాత్ములు అంతర్ముఖ వృత్తి ద్వారా లోపలికి పోయి దర్శించారు. బ్రహ్మము గుర్తించాలని చెప్పనంటే బహిర్ముఖంగా పోతే తెలియబడదు. ఎట్లా పోవాలి? అంతర్ముఖులు కావాలి. అంతర్ముఖులు అంటే ఏమర్థమైంది? ఇటు ఉన్న ముఖం ఆ వైపుకు తిప్పటమా? అంతర్ముఖం అంటే ఈ ముఖం ఈ పక్క ఉంది, ఆ పక్క తిప్పేయితే. అందువల్ల అంతర్ముఖ, ముఖం అంటే మనస్సు. ఆ మనస్సు అనేటువంటి ముఖం ఈ వైపుకి తిరిగింది. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం గ్రానం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ముపసేవతే. మనం చేస్తున్న పని ఏమిటి? ఏం చేస్తున్నాం మనం? లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనః చ అయం విషయాన్ ఉపసేవతే. మనః అధిష్టాయ, మనస్సును మనం జీవుడుగా ఉన్నటువంటి మనం మనస్సుని ఆధారంగా చేసుకుని ఇంద్రియముల యొక్క సహాయముతో బయటకు వచ్చి బయట ఉన్న విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం. బయట ఏమున్నాయి చెప్పండి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవే ఉన్నాయి. బయట ఇంకా ఆరో విషయం లేదు. ఎంత లెక్కన పోను, ఏ దేశానికి పోయినా, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఐరోపా, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, గిర్లాండ్, ఏ దేశాలకు పోయినా అన్ని చోట్ల ఉన్నది 5 విషయాలే, ఆరో విషయం లేదు. మనకున్నయే 5 ముఖం మీద బడి ఉన్నాయి, 5 ఇంద్రియాలు. బయట ఉన్నాయి 5 విషయాలు. అందుచేత మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని ఇటు తిప్పినట్లయితే ఈ బయట ఉన్నటువంటి విషయ సముదాయం మనకు తెలియబడుతుంది. కాబట్టి బహిర్ముఖము అన్నారు. ఈ ఇంద్రియముల ద్వారా బయటికి పోయే మనస్సుని ఇంద్రియములకుండగా బయటికి పోకుండగా అది లోనికి తిప్పగలిగితే అది శక్తివంతం. అది అప్పుడు వాళ్ళు యోగులు అన్నారు. ఆ మనస్సుని లోనికి తిప్పితే వాళ్ళు యోగులు. ఆ మనస్సును బయటికి తిప్పితే వాళ్ళు ఏమంటారు? భోగులు. భోగులు అంటే కోపం రావట్లా. భోగించటం, భోగం అంటే ఏమిటి? విషయముల యందు ఉన్నటువంటి వాటిని ఆస్వాదించటమే భోగము అని చెప్పానంటే అదన్నమాట. యోగం అంటే కలయిక, రెండింటి కలయికను యోగం అంటారు. యుజ్యత ఇది యోగ యుజుర్యోగే, రెండింటి కలయికని యోగం అన్నారు. అనగా ఆ మనసు అనే వస్తువుని పరమాత్మతో అనుసంధానం పొందింపజేస్తే దాన్ని ఆత్మ సంయమ యోగాగ్నవు జుహ్వతి జ్ఞానదీపితే అంటారు. అందువల్ల ఆత్మ అంటే చైతన్య వస్తువు మనలో ప్రత్యేగాత్మగా ఉన్నది. మనలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క ఆత్మ వైపుకి మనసును తిప్పగలిగితే నువ్వు పరమాత్మను పొందుతావు, పరమాత్మతో ఉంటావు, ఆనందిస్తావు. అదే మోక్షం. కానీ లోనక దిప్పేటువంటి పని మాత్రం మనం పెట్టుకోవటం వల్ల ఏమన్నా ఆ విధంగా చేయమని చెప్పి అన్నాం అనుకో, మాకు చాలా పనులు ఉన్నాయండి, మీ రిటైర్మెంట్ కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, ఈ సాకులు దిగుతాం. కాబట్టి ఆ పని ఎవరైనా చేయొచ్చు. అమ్మాయికి పెళ్ళి కావాలి, పెళ్ళి అయిన తర్వాతే కాదు, అబ్బాయికి ఉద్యోగం వచ్చిన తర్వాతే కాదు, రిటైర్మెంట్ అయిన తర్వాతే కాదు. ఏ పూట తెలుస్తుందో ఆ పూట మనస్సుని ధ్యానంలో ప్రవేశింపజేయాలి. యోగివి కావాలి. తస్మాత్ యోగి భవార్జున అని పరమాత్మ అంటాడు. యోగివి కావయ్యా. ఎంతకాలం భోగాలు భోగిస్తావు? భోగే రోగ భయం. భోగాలకు పోతే ఏమొస్తాయి? రోగాలు వస్తాయి.
రోగాలు వస్తే హాస్పిటల్కి పోవాలి, వాళ్ళు కోస్తారు, పొడుస్తారు, అన్ని రకాలుగా చేస్తారు. ఎందుకు ఇబ్బందులు పడాలి మనం? అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రపంచ వస్తువుల్లోకి పోతుంది కాబట్టి ప్రపంచ వస్తువుల్లోకి పోయేటువంటి యొక్క మనస్సుని అంతర్ముఖం చేయగలిగితే పరమాత్మ ప్రాప్తిని పొందే అవకాశం ఏర్పడుతుంది. కనుక ఆ విధంగా అంతర్ముఖం చేసినప్పుడు తెలియబడేటువంటి యొక్క వస్తువుని ఆత్మ అన్నారు, దాన్నే బ్రహ్మము అని చెప్పని అంటారు. కాబట్టి ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అని చెప్పనంటే తైత్రీయం బోధించింది సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. బ్రహ్మము అంటే ఆనంద స్వరూపం, సత్యస్వరూపం. దాని రూపం లేదు, దానికి ఏ నామము లేదు. అది వ్యాపకమై ఉంటుంది, చైతన్యమై ఉంటుంది, ఆనందాత్మికమై ఉంటుంది, ఇంద్రియ అగోచరమై ఉంటుంది. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే కేవలం చైతన్యము అన్నారు. మరి ఈ విశ్వమంతా ఎట్లా ఉన్నది అంటే కేవలం శక్తి ఆత్మికము. ఇప్పుడు చెప్పాక మీకు శక్తి ఆత్మికం. అమ్మవారంటే శక్తి స్వరూపి. శక్తి అంటే ఏమిటి? మనం చూసే ఆకారాలు కాదు. మన నేత్రేంద్రియానికి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆరాధించుకోవటానికి, సేవించుకోవటానికి, భక్తితో అర్చించుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఉపాసన అవుతుంది. ఆ ఉపాసన వల్ల అమ్మ అనుగ్రహం మనకు కలుగుతుంది. దానివల్ల మనకున్న సమస్యలు, దుఃఖాలు, బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో జీవించేటువంటి విధానంగా అనుగ్రహిస్తుంది. అది మన ఆరాధనా విధానం ఉన్నటువంటి ప్రక్రియ. అసలు మూలానికి పోతే శక్తికి రూపం లేదు, చైతన్యానికి రూపం లేదు. అవి ఎట్లా ఉన్నాయి? అవిభాజ్యమై ఉన్నాయి. శివశక్తులు అవిభాజ్యములు అన్న ఆ మూల స్వరూపాన్ని మనకు చూపించటానికి బయట సగభాగంగా అమ్మవారిని, సగభాగంగా స్వామివారిని మనకు చూపిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే మనం వైజ్ఞానికంగా ఆ లోపలికి పోయే శక్తి మనకు లేకపోయే, వేదాంత పరంగా ఈ లోపలిగా పోయే శక్తి మనకు లేకపోయే. ఏ మహాత్ములు, యోగీశ్వరులు, మలయాళ స్వాములు ఆ యొక్క లోపలికి పోయారో బ్రహ్మం దగ్గరికి, అంత లెక్కపోయే ఓపిక మనకు లేకపోయే. కొన్ని వైజ్ఞానికంగానన్నా పోదామా అంటే ఇటు కూడా పోగలిగే శక్తి మనకు లేకపోయే. అందువల్ల మనం ఉన్నటువంటి చోటికే, మనం ఉన్నటువంటి యొక్క స్థాయికే మహాత్ములు తీసుకొచ్చి నాయనా ఎట్లా ఉన్నది శివశక్తి ఆత్మికములు అంటే ఇట్లా అని చెప్పని సగభాగంగా మనకు చేర్చి చూపించారు. మూలానికి పోతే ఏమున్నది విశ్వంలో అంటే అంతా బ్రహ్మము, అంతా శక్తి, రెండు అవిభాజ్యములై ఉన్నాయి. శ్రీమూల శక్తి అనదగు స్త్రీయనెడు మూల శక్తిని, శ్రీయనెడి మూల శక్తిని, ఆ మూల శక్తి దాన్ని మాయాశక్తిగా వర్ణిస్తారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా ముందు ఆయన చెప్పుకోరాబోతాడు. శ్రీయని వర్ణింపుమిప్పుడు స్థిరమతి వేమా. శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి ఔ కాదనకన్ ధీమూర్తి నెంచు చూడుము. నీ మూర్తికి సాటిరా, నీ మూర్తికి సాటి లేదు నిజముగవేమా. శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి ఔ కాదనకన్. ఆ శ్రీమూల శక్తి అనదగు నా మూర్తుల కన్న తల్లి. ఆ మూర్తుల, ముగ్గురు మూర్తులకు మూలం తల్లి. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారెడి పుచ్చినయమ్మ. తన్నులో నమ్మిన వేల్పుల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ. కవిత్వ, మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అన్నీ కూడా సమర్పించేటువంటి యొక్క ముగ్గురు మూర్తులకు మూలం ఆ జగన్మాత అని చెప్పారు. మరి చూడండి, అనసూయ అమ్మవారు ముగ్గురు మూర్తుల్ని పసిబిడ్డలను చేసి ఆడిస్తుంది. చూసారా సినిమాల సన్నివేశాలు?
అనసూయ అమ్మవారు చాలా పతివ్రత శిరోమణి, నారీ శిరోమణి, నారీ లోకానికే ఆమె అగ్రగామిగా ఉన్నటువంటిది. ఆ వార్త విన్నటువంటి ఈ ముగ్గురు అమ్మగారులకు కొంచెం మనసులో బాధ కలిగింది. మాకంటే గొప్పదా అని చెప్పి, కనుక ఆమెను మీరు పరీక్షించి రండి అని చెప్పగా ముగ్గురు మూర్తులు బయలుదేరి అనసూయ అమ్మవారి దగ్గరికి వస్తారు. భవతి భిక్షాందేహి అని చెప్పి అనగానే అమ్మగారు వారికి ఆతిథ్యం ఇస్తుంది. ఈ పూట మా ఇంట్లో మీరు ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పేసి ముగ్గురు సాధువుల రూపకంగా పోతే త్రిమూర్తులు వారికి ఆ పూట అమ్మగారు ఆతిథ్యం ఇచ్చారు. ముగ్గురికి షడ్రసోపేతముగా ఉండే విధానంగా పదార్థాలు సిద్ధం చేసి వడ్డం చేయబోతూ ఉంటే వాళ్ళు కోరిక కోరారు. ఏమిటా కోరిక అనేది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వింత కోరిక కోరగానే అమ్మగారికి కొంచెం మనస్సులో బాధ కలిగింది. అవునమ్మా, అట్లయితేనే వడ్డించు, మేము భోంచేస్తాం, లేదా మేము భోంచేం వెళ్ళిపోతాం అని చెప్పి అన్నారు. అప్పుడు తన యొక్క పాతివ్రత్య మహాత్మ్యముతో ముగ్గురు మూర్తులను కూడా చిన్న బిడ్డలాగా చేసి, పసిబిడ్డలు కాబట్టి ఆమె వాళ్ళ కోరిక అనుసరించి వాళ్ళను ఆకలి తీర్చి ఆనందింపజేసి ఉయ్యాలలో పడుకోబెట్టి చక్కగా లాలించి పాటలు పాడుతుంది. దీని మీద పాట కూడా ఉండాలి, మంచి పాట, మర్చిపోలేదు. ఏమ్మా? జో అచ్యుతానంద, అది కాదు. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని, సినిమాలో వచ్చిన పాట. ముగ్గురు మూర్తుల జగములూపే ముగ్గురు మూర్తుల సంటి పాపలు కాగా మా ఇంట ఊయలలుగా, నొసటి వ్రాతలు రాసి వ్రాసి అలసినావో నిదురపో, నొసటి వ్రాతలు రాసి వ్రాసి అలసినావో నిదురపో అంటుంది. ప్రళయ తాండవమాడి ఆడి అలసినావో నిదురపో. చక్కటి పాట. శ్రీరాగంలో అమ్మవారు పాడతారు బాగా. లలిత కళలకు నిలయమైన వాణియే నా కోడలాయే, సిరుల నొసగే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. పతిని కొలిసిన భాగ్యమేమో పార్వతీయే నా కోడలాయే, లాలి శుభలాలి. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని. పురాణ భాగాల్లో వచ్చేవన్నీ కూడా మనకి భక్తిపరంగా ఒక పక్క ఉంటాయి, మరో పక్క జ్ఞానపరంగా ఉంటాయి కథలు. అత్రి మహర్షి భార్య అనసూయమ్మ. అత్రి అంటే ఎవరు? త్రి అంటే మూడు గుణాలు లేకుండా ఉన్నటువంటి, మూడు గుణాలకు అతీతుడై ఉన్నటువంటి ఎవరైనా బ్రహ్మం. మూడు గుణాలకు లోబడి ఉన్నవాడు జీవుడు, మూడు గుణాలకు అతీతమై ఉన్నటువంటి వాడు దేవుడు. కాబట్టి బ్రహ్మం గుణరహితము అన్నారు. ఈ మూడు గుణాలు లేకుండా గుణాతీతుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే అత్రి మహర్షి. అట్టి అత్రి యొక్క సన్నిధానములో ఉన్నటువంటి నిత్య అనుపాయినిగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణియే అనసూయ. అసూయ అంటే ప్రక్కవారు బాగుపడితే సహించలే, వాళ్ళ పచ్చగా ఉంటే ఒకటే బాధ, ఒకటే వేదన,
తిన్నన్నం అరగదు, నిద్ర పట్టదు. ఇది అసూయ యొక్క గుణం అన్నమాట. అనసూయవి పరమాత్మ 9వ అధ్యాయంలో అంటాడు, అనసూయవి అర్జున, నీకు అసూయ లేకపోవటం వల్ల నీకు నేను ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్పి అంటాడు. అందుచేత అనసూయ, అసూయ లేకపోవటం. అసూయ అన్న ఒక గుణం ఉన్నదా అంటే అన్ని గుణాలు ఉన్నట్లే మన దేహంలో. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా అసూయను ఆశ్రయించే ఉంటాయి. అసూయను బట్టి ఈ కామం, క్రోధం, లోభం అన్ని ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి అన్నాడట, నాకు ఏ రోగం లేదు, క్షయ రోగం తప్ప అని చెప్పి. మనకి ఈ మాట గండి క్షేత్ర స్వామి గారు గీతోపన్యాసాల్లో బోధిస్తాడు. నాకు ఏ రోగం లేదు, క్షయ రోగం తప్ప, రాజరోగం అది ఒక్క సాలదు, అన్నీ ఉన్నట్లే. అందుచేత ఏ గుణం లేకపోయినా అసూయ గుణం ఉన్నదా అంటే వాడు బాగుపడడు, పక్కవాడిని బాగుపడనివ్వడు. అది వాడి గుణ లక్షణం. అందుచేత అలాంటి అసూయ తామసిక సంబంధమై, రజోగుణ సంబంధమై, పతన హేతువై ఉన్నటువంటి అసూయ అయితే ఉన్నదో, అసూయ రహితముగా ఉన్నటువంటి స్థితి ఎవరికి వస్తుందయ్యా అని చెప్పానంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళకి మాత్రమే అనసూయ అనేది ఉంటుంది. లేకపోతే అసూయ అనేది ఎంత లేదు అనుకున్నా ఏదో ఒక సందర్భాలలో లోపల పుటకరిస్తుంది, చిన్న మనలాగా పుటకరిస్తుంది. అందుచేత అదంతా కూడా పోవాలని చెప్పినట్లయితే బ్రహ్మజ్ఞానం ద్వారానే పోతుంది. కాబట్టి ఇక్కడ అత్రి మహర్షి అన్నప్పుడు సాక్షాత్ బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమునకు అనుపాయినిగా, సన్నిహితముగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక జ్ఞానస్వరూపిణియే అనసూయ. ఎవరైతే అట్టి అనసూయ ఉన్నదో అలాంటి ఆ తల్లి ఈ ముగ్గురు బిడ్డలను కూడా ఆడిస్తుంది. ఎవరా ముగ్గురు బిడ్డలు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. పసిబిడ్డలను చేసింది అంటే ఇది పారమార్థికంగా ఉన్న అర్థం ఏంటంటే మనలో ఉన్న మనస్సే బ్రహ్మ, మనలో ఉన్న బుద్ధే విష్ణువు, మనలో ఉన్న అహంకారమే రుద్రుడు. ముగ్గురు మూర్తులు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మ ఏం చేస్తూ ఉంటాడయా? నిర్మాణం చేస్తూ ఉంటాడు. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? ఇది సృష్టికర్త. మనస్సు సంకల్పాలు చేస్తూ ఉండటం వల్ల మనోసంకల్ప నిర్మిత సృష్టి. మీరు పడుకున్నారా అంటే డ్రీమ్, కళ, స్వప్నం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ నిర్మాణకర్త ఎవరు? మనస్సు. ఈ వ్యావహారిక జగత్తుని ఆ బ్రహ్మ చేస్తే ఈ మనోసంకల్ప నిర్మిత జగత్తుని మనసు చేస్తూ ఉంటుందన్నమాట. మనోనిర్మితం, మనోజగత్తు, మనోవిశ్వం అన్నారు. మనో జగత్తు, స్వప్నం అంతా కూడా మనస్సు యొక్క నిర్మాణంలో ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఆయన సృష్టికర్తే, ఈయన సృష్టికర్తే. విష్ణువుని పోషణకర్త అన్నారు. మనలో విష్ణువు ఏంటంటే బుద్ధి, సాత్వికం కలిగి ఉండేటువంటి యొక్క వస్తువు బుద్ధి అన్నమాట. ఎవరు ఏందైతే బుద్ధి బాగా ఉంటుందో ఆ బుద్ధి బాగా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పోషింపబడతారు, చక్కగా ఆలోచిస్తారు, చక్కగా వ్యవహారం చేస్తారు, సిరి సంపదలని ఆర్జించుకుంటారు, సుఖశాంతులతో జీవిస్తారు. ఎవరైతే బుద్ధిని పెంపొందింపజేసుకుని ఉంటారో ఆ బుద్ధితో జీవించేవారు, బుద్ధితో వ్యవహరించేవారు జీవితంలో సుఖశాంతులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఆ బుద్ధి సాత్విక గుణం కలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణు గుణం ఏమిటి? సాత్వికం కదా. బుద్ధి కూడా సాత్వికం. ఇక పరమశివుని విషయంకు వస్తే పరమశివుడు లయకర్త. కన్ను తెరిశాడా మొత్తం భస్మం అయిపోదు. ఆయన పనేం లేదే, లాస్ట్లో ఎండింగ్ పాయింట్. కన్ను తెరిశాడా, భస్మం చేశాడా, లయం చేశాడా, అయిపోయింది. అదనమాట లయకర్త అన్నారు పరమశివుణ్ణి. అట్లా మనలో ఉన్నటువంటి అహం వృత్తి అది కూడా లయకర్త. అహం వృత్తి కూడా లయకర్త అన్నమాట. దానికి చాలా గొప్ప అర్థం దాంట్లో ఇమిడి ఉంటుంది. సరే, మనలో ఉన్నటువంటి యొక్క మనస్సే బ్రహ్మ, మనలో ఉన్నటువంటి యొక్క బుద్ధియే విష్ణువు, మనలో ఉన్నటువంటి అహంకారమే రుద్రుడైతే ఈ ముగ్గురు కూడా
మనలో స్వాధీనం లేకుండగా మనల్ని ఆడిస్తూ మనల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంటే, ఎవరైతే జ్ఞానం పొంది ఉంటారో, బ్రహ్మజ్ఞానులై ఉంటారో, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కలిగి ఉంటారో, ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి కలిగి ఉన్నటువంటి జ్ఞానులకి, మహాత్ములకు ఈ మూడు కూడా పసిబిడ్డల్లాగా ఉంటాయనేటువంటిది పారమార్థిక అర్థం. వ్యావహారికంగా చూస్తే త్రిమూర్తుల్ని బిడ్డలు చేసింది అమ్మవారు, ఆడించారు, అదొక అందంగా ఉండేటువంటి కథాంశము. పారమార్థికంగా చూసినట్లయితే అత్రి అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మము, అనసూయ అన్నప్పుడు మూలశక్తి, త్రిమూర్తులు అన్నప్పుడు ఈ మనోబుద్ధి అహంకారాలు త్రిమూర్తులుగా ఉన్నప్పుడు ముగ్గురిని కూడా బిడ్డలాగా చేసి పసిబిడ్డలాగా ఉంటారు. మహాత్ముల అధీనంలో మూడు పనిచేస్తూ ఉంటాయి. మనస్సు మహాత్ముల అధీనంలో ఉంటుంది, అహంకారం మహాత్ముల అధీనంలో ఉంటుంది. కాబట్టి మహాత్ముల యొక్క అధీనములో ఉండి పనిచేసే విధానమే పసిబిడ్డలాగా ఉండుట అనేటువంటి పారమార్థికంగా చెప్పేటువంటి అర్థం. అది శ్రీమూల శక్తి అనదగు, శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్న తల్లి, ముగ్గురు మూర్తుల్ని కన్న తల్లి మూలశక్తి, పరాశక్తి, పరబ్రహ్మశక్తి. అవుగాదనకం ధీమూర్తి నుంచి చూడుము, ధీమూర్తి నుంచి చూడుము, నీ మూర్తికి సాటిరారు నిజముగా వేమ, నీ మూర్తికి. వేమన పద్యాలు చాలా లోతుగా ఉంటాయి. నీ మూర్తికి సాటిరారు అర్థమైంది ఏమన్నా? ఏమర్థమైంది? నీ మూర్తికి సాటిరారు నిజముగా వేమ. నీ మూర్తి అంటే నీ యొక్క స్వరూపం ఏమిటి? నేను దేహం అనుకున్నావు, అజ్ఞానం. ఈ దేహం మధ్యకాలంలో వచ్చింది, ప్రారబ్ధానుగుణ్యముగా ఈ దేహం వచ్చింది. ఈ దేహము ద్వారా ప్రారబ్ధాన్ని భోగిస్తూ ఉన్నాం. ప్రారబ్ధము అంటే ప్రా ప్లస్ ఆరబ్ధం. ఆరబ్ధం అంటే స్టార్ట్ అయ్యింది, వచ్చేసింది. గత జన్మల కర్మ సంచిత రూపకంగా ఉంటే ఆ సంచితం అనబడేటువంటి దాంట్లో కొంత భాగం విడబడింది, ఈ దేహరూపకంగా వచ్చింది. ఏమిటయ్యా ఈ దేహం అంటే? ప్రారబ్ధ కర్మ అని అర్థం. ప్రారబ్ధం ఉన్నంత వరకే ఈ దేహం ఉంటుంది. ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఈ దేహం ఉండదు. అయితే ఆ ప్రారబ్ధం ఎట్లా ఏ రూపకంగా ఉన్నది అంటే, నీ జీవితంలో సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయం, వేదన, బాధలు, రోగాలు, రొసుకులు, రొప్పులు అని అనేక రూపాలుగా నీకు ప్రత్యక్షమై ఉన్నది. ఇప్పుడు జీవితంలో అవన్నీ కూడా ప్రజెంట్ అవుతూ ఉన్నాయి కదా. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, జయము, అపజయం, వేదన, బాధలు, రోగాలు, రొప్పులు, మానసిక ఒత్తులు, వేదనలు అనేక రకాలుగా జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రూపకంగా ఆ కర్మ క్షయమవుతూ ఉంటుంది. ఈ బాధించటము అనేటువంటి విధానంలో ఈ జీవుడు ఆ ఫలాలని భుజిస్తూ ఉంటాడు. మీకు ఈ మాట ఆ ముండకోపనిషత్తులో చెప్పుకొస్తాడు. వృక్షం ఉన్నది, ఆ వృక్షం మీద 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఆ ఫలాలని భుజిస్తూ ఉన్నది, మరొక పక్షి సాక్ష్య మాత్రంగా చూస్తూ ఉందని చెప్పి అన్నాడు. ఏమిటా వృక్షము అంటే? ఈ దేహమే వృక్షము. ఈ దేహములో ఉన్నటువంటి జీవుడు, ఈశ్వరుడు అనబడేటువంటి 2 పక్షులు ఉన్నాయి. జీవుడు అనబడేటువంటి యొక్క పక్షి ఈ ఫలాలని భుజిస్తూ ఉన్నాడు. పిప్పలం స్వాదత్తి అంటాడు. ఆ పిప్పలం ఆ ఫలాలని స్వాదత్తి అత్తి తినేవాడుగా జీవుడు ఉన్నాడు. ఈశ్వరుడు సాక్షి మాత్రంగా ఫలప్రదాతగా ఈశ్వరుడు ఉన్నాడు. అందుచేత ఈ దేహము అనబడేటువంటి యొక్క వస్తువు ప్రారబ్ధం అనేటువంటి రూపముగా ఉన్నది. సంచితం నుండి ఈ యొక్క ప్రారబ్ధం వచ్చింది. ఆ ప్రారబ్ధమే ఈ దేహ రూపముగా భాషిస్తూ ఉన్నది. మనం ఈ దేహము ద్వారానే అనేక దుఃఖాలని, సమస్యలని, వేదనల్ని పొందుతూ ఉన్నాం. అందుచేత మనకు కనబడేటువంటి యొక్క ఈ వస్తువే నేను అనేటువంటి యొక్క దేహభ్రాంతిలో మునిగి ఉన్నాం. దేహభ్రాంతి అన్నారు. దేహాభిమానపాశేన చిరం బద్ధోషి పుత్రకః
మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ అని అష్టావక్ర గీతలో ఈ శ్లోకం వస్తుంది. దేహాభిమాన పాశేన అన్నాడు. మనకు బ్రహ్మ అభిమానం ఉన్నదా, దేహ అభిమానం ఉన్నదా? మహాత్ములు బోధిస్తూ ఉన్నారు, నువ్వు దేహం కాదయా, బ్రహ్మము 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 అని. మనం కూడా అనుకుంటాం, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటాం. ఎంత లెక్క అనుకుంటాం? వ్యవహారం రానంత వరకు. వ్యవహారం వచ్చిందంటే అహం బ్రహ్మాస్మి పక్కన పెట్టేసి రంగప్రవేశం చేస్తాం. వ్యవహారం వ్యవహారమే. వ్యవహారం వస్తే అంతవరకు బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మమే. వ్యవహారం వస్తే మాత్రం పక్కన పెట్టేస్తాం. కాబట్టి అది ఎప్పుడు అంటే పూర్ణ జ్ఞానం అన్నారు, బ్రహ్మజ్ఞానం అన్నారు, పరిపూర్ణ జ్ఞానం, సమాధి జ్ఞానం, బ్రాహ్మీ సంబంధ జ్ఞానం. అది పొందిన వాళ్ళకైతే వ్యవహారంలో కూడా వాళ్ళకి అహం బ్రహ్మాస్మి అన్నటువంటి ఆ భావం దృఢంగా ఉంటుంది. దాన్నే దృఢ అపరోక్ష జ్ఞానం అన్నారు. అదృఢాపరోక్ష జ్ఞానం, దృఢాపరోక్ష జ్ఞానం. అదృఢ అపరోక్ష జ్ఞానం అంటే శాస్త్రం ద్వారా వచ్చేటువంటి యొక్క జ్ఞానం అదృఢ అపరోక్ష జ్ఞానం. అది మళ్ళీ వీగిపోతుంది వ్యవహారం వచ్చిందా అంటే. దృఢ అపరోక్ష జ్ఞానం అది అపరోక్ష అనగా తత్వం యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా అనుభవించి ఉన్నటువంటి వారికి మాత్రమే అలాంటి భావం దృఢంగా ఉండే అవకాశము ఏర్పడుతుంది. అందుచేత దేహాభిమాన పాశేన ఈ దేహము నేననేటువంటి యొక్క భావన జన్మజన్మాలుగా వస్తూ ఉన్నది కాబట్టి ఆ దేహం మీద ఉన్నటువంటి యొక్క వ్యామోహం ప్రధానముగా వ్యక్తికి చాలా ప్రగాఢంగా నాటుకుని ఉంటుంది. అందుచేత ఈ దేహం అనేటువంటిది నేను కాదయా, నేను కేవలం ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి, నేను కేవలం బ్రహ్మము అనేటువంటి భావం రావటం అని చెప్పనంటే అది దివ్యానుభవం, అపరోక్షానుభవం అనేటువంటి అనుభవం ఉంటుంది. అది పొందగలగాలి. అందుచేత శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల గన్నదల్లియవుగాదనకు ధీమూర్తి నుంచి చూడుము, ధీమూర్తిని ఎంచి చూడుము, నీ మూర్తికి సాటి రారు. ఎవరమ్మా అక్కడ పాత్రలు? ధీమూర్తి నుంచి చూడుము. అర్థమవుతున్నాయి మాటలున్నాయి, పర్లేదా? బాగున్నాయా? ఏమో మరి మీరు చెప్పాలి, భోంచేసిన వాళ్ళు చెప్పాలి వంట ఎట్లా ఉందో. అది అమ్మగారు ఏమన్నా పద్యాలకు పోతున్నా. అది ధీమూర్తి నుంచి చూడుము, నీ మూర్తికి సాటి రారు. నీ మూర్తి అంటే బ్రహ్మం. నేనంటే ఎవరు చెప్పండి? శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మం అన్నది. నువ్వు దేహం కాదురా, నువ్వు బ్రహ్మము, నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపం. ఈ మాట మీకు మాండూక్యోపనిషత్తు 2వ మంత్రంలో చెప్పుకొస్తాడు. సర్వం ఏతద్బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ సోయమాత్మా చతుష్పాత్. 2వ మంత్రం మాండూక్యం. సర్వం ఏతద్బ్రహ్మ, బ్రహ్మ అంటే అంతటా వ్యాపకమై ఉన్నది. అయం ఆత్మా బ్రహ్మ అన్నాడు. అయం ఈ దేహములో ఉన్నటువంటి యొక్క ఈ చైతన్యమే అయం ఆత్మ బ్రహ్మ. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ శరీరములో అయం ఆత్మ, ఆత్మగా పిలువబడుతూ ఉన్నాను అన్నాడు. సోయమాత్మ చతుష్పాత్. సోయమాత్మ అంటే ఆత్మకు 4 పాదాలు ఉన్నాయి అన్నాడు. ఆత్మకు 4 పాదాలుంటే పశువ ఆ భావంలో బామాట. చతుష్పాత్ 4 పాదాలు. 4 పాదాలంటే అకారపాదం, ఉకారపాదం, మకారపాదం, అర్ధమాతృక పాదం. కానీ ఆ మంత్రంలో అక్కడ అయం ఆత్మ, సర్వం ఏతద్బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అని చెప్తూ సోయమాత్మ అట్టి ఆత్మకు 4 పాదాలు ఉన్నాయని చెప్పి అన్నాడు. కానీ సోయం బ్రహ్మ చతుష్పాత్తు అని చెప్పి అనలేదు. అయం ఆత్మ బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు ఆ పాదాలేవో బ్రహ్మని చెప్పవచ్చుగా.
సోయం బ్రహ్మ చతుష్పాత్, సో బ్రహ్మ చతుష్పాత్, ఆ బ్రహ్మం 4 పాదాలు కలిగి ఉన్నది అన్న పదం వాళ్ళ. అయం ఆత్మ బ్రహ్మ అన్నాడు, తర్వాత ఆత్మకు మాత్రమే 4 పాదాలు ఉన్నాయని చెప్పని అంటాడు. అది ఒక చర్చనీయాంశమై ఉండేటువంటి యొక్క పోకడ. ఇప్పుడు దాంట్లో పోతే కుదిరే వ్యవహారం కాదు. అందుచేత ఇక్కడ శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే నీలో ఉన్న చైతన్యమే బ్రహ్మము అన్నాడు. కాబట్టి ఆ బ్రహ్మమునకు నీలో ఉన్న చైతన్యానికి భేదం లేదు. ఇది శాస్త్రం చెప్పేటువంటి మాట. ఈ ఆత్మయే బ్రహ్మము. ఇది ఉపనిషత్తుల్లో వచ్చేటువంటి విధానం. కొన్ని సిద్ధాంతాలు తిరస్కరించాయి, కొన్ని సిద్ధాంతాలు ఒప్పుకోవాలా. ఈ యొక్క నాలో ఉన్నటువంటి చైతన్యం బ్రహ్మం కాదయా, నేను జీవుణ్ణి, బ్రహ్మం అది. ఆ బ్రహ్మం ఈ జీవుడు కాదు, జీవుడు జీవుడే, బ్రహ్మం బ్రహ్మమే. మోక్ష అనంతరం కూడా జీవుడుగానే ఉంటాడు. అంటే ఆ జీవుడు ఆ యొక్క భగవంతుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి సేవించేవాడుగా ఉంటాడు. ఆ యొక్క వచ్చేటువంటి యొక్క మోక్షం కూడా జీవుడికి సాలోక్యం రావచ్చు, సాయుధ్యం రావచ్చు, సామీప్యం రావచ్చు, సారూప్యం రావచ్చు. ఈ 4 ఏదో ముక్తి వస్తుంది. కనుక జీవుడు జీవుడే కానీ జీవుడు బ్రహ్మం కాదనేది కూడా కొన్ని వాదాలు ఉన్నాయి. అవి ద్వైత సంబంధముగా ఉన్నటువంటి యొక్క వాదాలు. మనకు ఆ వాదాలతో అవసరం లేదు. శాస్త్రం చెప్పిన మాట మనకు చాలు. ఏం చెప్పింది శాస్త్రం? అయం ఆత్మ బ్రహ్మ, నేరుగా చెప్పేసేసింది. ఏమి స్వయమాత్మ, అయం ఆత్మ బ్రహ్మ. తత్వమసి మహావాక్యం చాందోగ్యంలో 9 సార్లు బోధిస్తాడు ఉద్దాలకుడు శ్వేతకేతువుని. ఏ శ్వేతకేతో తత్వమసి, నీవే బ్రహ్మమే ఉన్నావురా అని చెప్పని శాస్త్రం చెబుతూ ఉన్నప్పుడు సందేహం అవసరంలా. ఆయన చెప్పాడు కదా, ఏం చెప్పాడు కదా, ఆ సిద్ధాంతం ఎట్లా అన్నది కదా, ఈ సిద్ధాంతం ఎట్లా అన్నది కదా, అవి నీకెందుకు? నీకు మూలం శాస్త్రం, ఉపనిషత్తుల్లోనే ఒక బోధ అనేది వచ్చినప్పుడు శాస్త్రమే ప్రామాణికం, ఎవరో ప్రామాణికం కాదు. వ్యక్తి ప్రామాణికమా, శాస్త్రం ప్రామాణికమా? శాస్త్రం ప్రామాణికం. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నసిద్ధిం నవాప్నోతి నసుఖం న పరాంగతిం. ఎవరైతే శాస్త్ర విధిం శాస్త్ర విధిని వదిలిపెడతారో అటివాడు నసిద్ధిం నవాప్నోతి నసుఖం న పరాంగతి. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ. మోక్ష సంబంధమై, జ్ఞాన సంబంధమై యథార్థ తత్వ అవగాహన పొందేటువంటి యొక్క ఉద్దేశాన్ని కొన్నట్లయితే శాస్త్రాన్ని మాత్రమే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. శాస్త్ర ప్రామాణికాన్ని మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ శాస్త్రము అంటే ఏమిటి? శాస్త్రం అంటే ఏమిటది? ఏది శాస్త్రం? భారతమా, భాగవతమా, రామాయణమా, యోగ వాసిష్టమా, నైష్కర్మ సిద్ధ్య, వివేక చూడమనే? ఏది శాస్త్రం అంటే? విచారసాగరమా, వృత్తి ప్రభాకరమా? ఏది శాస్త్రం అంటే? ఏవి? ఏమా? ఉపనిషత్తులు. వేదంలో కూడా ఉపనిషత్తులు. శాస్త్రం అంటే ఉపనిషత్తులు, వేదం అది మూలమాట. వేదం, శాస్త్రం అంటే వేదం. శాసనీయ శాస్త్రం, శాసించేది. అందువల్ల వేదాన్ని ప్రభు సంహిత అన్నారు. కావ్యములు కాంతా సంహితలు, భారతం మిత్ర సంహిత, ఇవన్నీ సంహితలు నీతి బోధిస్తాయి. కాంతా సంహితలు, ఇంట్లో అమ్మగారు భర్తని ఆజ్ఞాపిస్తుందా, ఈ పని చేయవయా అని చెప్పని. ఏం చెబుతుంది? ఇట్లా చేస్తే బాగుంటుందేమోనండి అన్వయించి, సందర్భోచితంగా సందర్భాన్ని గుర్తించి ఇట్లా చేస్తే బాగుంటుందేమో అన్న కోణంలో చెప్పుకొచ్చేటువంటి యొక్క భాగాలని కాంతా సంహితలు, మిత్ర సంహితలు. మిత్రుడు ఏ ప్రకారంగా హితమును బోధిస్తాడు అట్లా బోధించే విధానం భారతం. ఏని మిత్ర సంహితలాగా ఉంటాయి. కానీ వేదం ప్రభు సంహిత. ప్రభు అంటే శాసించేవాడు, ఆజ్ఞాపించేవాడు.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆజ్ఞాపించటం. భవ అంటే కమ్ము, చెయ్యి, ఆచరించు. అందుచేత నీకు పారమార్థిక విషయంగా చూసినప్పుడు మీకేమిటయ్యా ఈ యొక్క ఆత్మ విషయంలో, మోక్షం విషయంలో, బ్రహ్మం విషయంలో, భగవంతుని విషయంలో నీకు ఏమిటని చెప్పినట్టు ఉపనిషత్తులే ప్రామాణికం. వాటిని ప్రామాణికంగా తీసుకుని నువ్వు మోక్ష విషయంలో పయనించాల్సి ఉంటుంది. ఇతర మరి వ్యక్తి ప్రామాణికం కాదు. వ్యక్తిని ప్రామాణికంగా తీసుకున్నావంటే అనేక సిద్ధాంతాలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, వైనం ఉండదు, కంపలో పడ్డ కాకి సందం అయిపోతుంది. అందుచేత పరమాత్మ గీతలో చెబుతాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రమే ప్రామాణికము అని చెప్పని అంటాడు. అందుచేత ఎవరు నీవు అని చెప్పనంటే నేను దేహం కాదు, మరి ఎవరు? బ్రహ్మం, ఆత్మ. ఆత్మ అంటే చైతన్య స్వరూపము. ఈ ఆత్మ మీద చాలా విచారణాత్మక అంశాలు వస్తాయి. మనం ముందు సందర్భం వచ్చినప్పుడు కొంచెం లోతుగా పయనించే ప్రయాణం కూడా చేద్దాం. చాలా మంచి పద్యాలు దీంట్లో ఉంటాయి, లోతుగా పయనించే పద్యాలు కూడా ఉంటాయి. మీరు శ్రద్ధ వహించి రాగలిగితే వింటారు, లేదా అంటే అట్లాగే ఉంటారు. శ్రీకర బ్రహ్మాకారుని శ్రీకర, ఇక్కడ వేమనాచార్యుల వారు అమ్మవారిని గురించి 3 శ్లోకాలలో మంత్రాల్లో చెప్పుకొస్తూ ఉన్నాడు. చాలా లోతుగా పోయే పద్యాలు ఇవన్నీ కూడా. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించే డిజ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా. ఎవరయ్యా లోకంలో భక్తులు అంటే మేం భక్తులం అని చెప్పుకుంటూ ఉంటారు. పరమాత్మ గీతలో చెప్పాడు, వీడు నా భక్తుడయ్యా అన్నాడు పరమాత్మ గీతలో. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ నిర్మమః నిరహంకారః. అది సమౌ శత్రువుష మిత్రేష తదా మానవమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనింద సుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నాకు అట్టివాడు భక్తుడు అని పరమాత్మ చెప్పుకోవాలి, నా భక్తుడు రా అని చెప్పని. మనం ఏం చెప్పుకుంటాం, నేను మీ భక్తుడు మనం చెప్పుకుంటూ ఉంటా. పరమాత్మ చెప్పాలి, అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అనికేత స్థిరమతి ఎట్లా ఉంటాడు అని చెప్పనంటే, అనికేత కొంపగోడు ఏమి లేదు. అనికేత, నికేతం అంటే గృహం, అనికేత ఈ నివాస స్థలంగా ఒకటే లేదు. స్థిరమతి, మతి మాత్రం స్థిరంగా ఉంటుంది. మనకు అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, మతి స్థిరంగా లేదు. ఏవి అన్నీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే చంచలం ఎక్కువైపోతుంది, భయాలు ఎక్కువ. సంపదలు పెంచుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది, భయాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, దొంగలు వస్తారేమో, దోసుకుపోతారేమో అన్న భయాలు, ఎక్కడ దాచుకోవాలి అని నానా తండాలు పడుతూ ఉంటాం. విశ్వంలో విశ్వ పదార్థాలు వనరులు మన అవసరం మేరకు ఉండాల్సిందే. అవసరం మీరు కనుక పెరిగిపోయాయా అంటే నిద్రపోలేడు, శాంతిగా ఉండలేడు, సుఖంగా ఉండలేడు, ఆనందంగా జీవించలేడు, ఏలక భోంచేయలేడు, నిద్ర పట్టదు. పెరిగిపోతే సమస్యలు కనుక తగుమాత్రంగా ఉన్నాయనుకో ఏ ఇబ్బంది లేదు. కౌపీనవంతః కలు భాగ్యవంతః, వాడికి ఏ భయం ఉండదు. వాడికి బాగా నిద్రపోతాడు, బాగా ధ్యానం చేస్తాడు, బాగా ఆనందంగా ఉంటాడు, ఆనందదాయకంగా ఉంటాడు. కాబట్టి భౌతిక సంపదలు అవసరం అయినప్పటికీ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాయి అంటే ఆనందంతో సుఖంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. పెంచుకుంటూ పోయాడా అంటే ఏదో కూడా తుంచుకోవాల్సిందేగా. నువ్వన్నా వదిలిపెట్టిపోతావు, అవన్నీ వదిలిపెట్టిపోతాయి. ఎప్పుడన్నా దుఃఖమే, అయిపోయినా దుఃఖమే, నువ్వు పోయినా దుఃఖమే. పోతూ ఉంటే ఎట్లా పోతాడు, పోతున్నాను అని చెప్పి ఏడుపుతూ పోతాడు. అదే వీడున్నంగా పోయాయనుకో, పోయాయని ఏడుస్తాడు. రెండు దుఃఖాలే.
పోకుండా అయ్యే ఉండవు. నువ్వు పోవాల్సిందే, అవి పోవాల్సిందే. రాకపోకలు ఆగమ అపాయిన అనిత్యా తాన్ తితిక్షస్వ భారత. అది శ్లోకాలు పారాయణం చేయటం మంచిదే, కానీ కొంత అర్థం కూడా గ్రహించుకుంటే జీవితానికి ఉపయోగపడేటువంటివిగా ఉంటాయి. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగమదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి డిజ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా. శ్రీకర బ్రహ్మాకారుని, దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఎప్పుడు నీ పదం విన్నారా? శాస్త్రాలు విని ఉంటారు మీరు. శ్రీకర బ్రహ్మాకార వృత్తి అంటే ఏమర్థం ఏం చెప్పండి? బ్రహ్మాకార వృత్తి. ఇంకో మాట చెబుతా, విషయాకార వృత్తి. అర్థమైందా? మనకు విషయాకార వృత్తి ఉందా, బ్రహ్మాకార వృత్తి ఉందా? విషయాకార వృత్తి. కనుమూసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ అని రాముడు అంటాడు ఆంజనేయ స్వామితో అమనస్క యోగంలో. కన్నుమూసిన కనుదెరచిన ఘన సత్య సుఖమయాత్మ. మహాత్ములు బ్రహ్మవేత్తలు ఎప్పుడూ కూడా కనుమూసిన కనుదెరచిన ఆ బ్రాహ్మీ సంబంధ ఆనందంతోనే ఉంటారు. మనం ఎట్లా ఉంటాము అని అడిగితే ఆయన చెప్పుకోవచ్చు పరమాత్మ రాముడు ఆంజనేయ స్వామితో. కనుమూసిన కనుదెరచిన కనపడు వెలిలో మనోవికారమే వత్స. కనుమూసిన కనుదెరచిన కనపడు వెలిలో మనోవికారములు. ఏమిటవి? మనో ఆకారములు, మనోవికారములు. కాసేపు కళ్ళు మూయండి ఎట్లా ఉంటుంది లోపలికి పోతే? ధ్యానం చేస్తారుగా, దర్భాసనం వేసుకుంటారు. జింక చర్మం ఉంటే అది పరుచుకుంటారు, తెల్ల వస్త్రం ఉంటే అది పరుచుకుంటారు. చక్కగా శుచిరుభూతులై పొట్టు వస్త్రం ధరించి భగవంతుడు నమస్కరించుకొని, గురువుకు నమస్కరించుకొని, శ్లోకాలు చెప్పుకొని, చిన్న ముద్రదారులై 2 కన్నులు ముకులించి లోనగా పోతారు. లోనగా పోతే ఏముంటుంది అక్కడ? గురువు చెప్పింది ఒకటే, మనం చేసేది మరొకటి. ఆ లోపలికి పోగానే మనోవికారాలు, మనసులో ఉన్నటువంటివన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. మీకు ఈ మధ్యలో టీవీలో కూడా గుర్తు వస్తున్నాయని ఇది ఒకటి సీరియల్ ఒకటి ఆరంభమైంది. గుర్తు వస్తున్నాయి, రాకుండా వస్తాయా? అయ్యాక మనం చేస్తున్న పని గుర్తు వస్తున్నాయంటే వస్తున్నాయి, రాకుండా ఉంటాయి. అది చక్రం, బ్రహ్మాండ చక్రం తిరుగుతూ ఉంటుంది లోపల. కాసేపు జపం చేద్దామా అని చెప్పానంటే కుదరదుగా. ఏమి ఇది తత్వం ఉంటుంది. ఆ విధంగా మరి ఈ యొక్క మనసు అనేటువంటి యొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ చక్రం, మనోచక్రం, మనస్సు యొక్క ఆలోచన చక్రం, అది ఎప్పుడు తిరుగుతూ ఉంది. కాబట్టి ఆ మనస్సు లోపల అనాత్మ సంబంధ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనాత్మ సంబంధ ఆలోచనలు రావటానినే ఏమన్నారు ఎక్కడంటే అది విషయాకార వృత్తి అన్నారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగ మదిని చేర్చి శ్రీకర బ్రహ్మాకారుని. ఎవరికయ్యా బ్రహ్మాకార వృత్తి అని చెప్పనంటే, ఎవరు మనస్సు అయితే నిశ్చలమై నిర్మలమై శుద్ధమై శాంతమై తత్రైకాగ్రం మనఃకృత్వా అన్నట్లుగా ఆ రమణ భగవానుడి యొక్క స్థితి, మలయాళ స్వాముల వారి యొక్క స్థితి, వివేకానంద స్వామి వారి యొక్క స్థితి, అది ఆ యోగ సమాధికి పోయినప్పుడు అక్కడ ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, ఆలోచనలు లేవు, గుణాలు లేవు, ఏమీ లేవు. ఆ యోగ సమాధిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ శుద్ధ సాత్విక ఆ స్థితిని బ్రహ్మాకార వృత్తి అంటారు. శ్రీకర బ్రహ్మాకారం. ఈయన పైనుంచి శ్రీకారమే చెప్పుకొస్తూ ఉన్నాడు. శ్రీయన మంగళ దేవత శ్రీయనగా విష్ణు పత్ని అవన్నీ చెప్పుకొచ్చాడు. శ్రీ యొక్క రూపాన్ని చెప్పుకొస్తూ
శ్రీమూల శక్తి అనదగు ఆ సమస్త విశ్వమంతా శక్త్యాత్మికముగా ఇంద్రియ అగోచరముగా సూక్ష్మముగా ఆ శక్తి రూపముగా ఉన్నదనేటువంటి యొక్క అంశాలు బోధించుకుంటూ వస్తూ ఇంకెంత లెక్క లోపలికి పోయాడు అంటే శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి, అది మహాత్ముల యొక్క విషయం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ శ్రీమాతను లోపల యోగ సమాధులు దర్శిస్తారు. అందువల్ల మీకు మంత్రాలలో కూడా అంతర్ముఖ సమారాధ్య అనే మాట వాడబడుతుంది. బహిర్ముఖ సుదుర్లభ, లభ్యమయ్యేటువంటిది కాదు. నువ్వు బయట చూసేటువంటి అన్నీ కూడా ఆ శక్తి యొక్క కార్యరూపాలు. మూలశక్తి ఎక్కడ చూస్తావు అంటే అంతర్ముఖంగానే పైనుంచి ఆ మూల స్వరూపాన్ని యోగ సమాధిలో దర్శించాల్సి ఉంటుంది. అది 4వ స్థితి. చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. 4వ స్థితి, దాని యోగ సమాధి అని చెప్పని అంటారు. ఆ యోగ సమాధిని పొందగలిగితే ఆనాడే మోక్షము. పొందకపోతే మోక్షం లేదా? చెప్పండి. మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం. జన్మ ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఎక్కడ ఉంది? ఏ బ్యాంకులో ఉంది? అజ్ఞానం లోపల, మూలా విద్య. అజ్ఞాన ఆవరణం కారణంగా జీవభావాన్ని పొందావు. జీవుడుగా ఉన్నంత వరకు, మూల అజ్ఞానం ఉన్నంత వరకు, ఆ తమస్సు ఉన్నంత వరకు, కారణదేహం ఉన్నంత వరకు జీవభావంతోనే ఉంటావు. ఆ జీవభావం ఉన్నంత వరకు కర్మవాసనలు ఉంటాయి. కర్మవాసనలు ఉన్నంత వరకు దేహాలు వస్తూనే ఉంటాయి, ఈ భవబంధాలు ఉంటాయి. కనుక ఆ మూల అవిద్యను, అజ్ఞానాన్ని పోగొట్టాలి అన్నట్లయితే స్వరూప జ్ఞానం పొందనంత వరకు మూల అజ్ఞానం పోయే అవకాశమే లేదు. మేము ఉపాసన చేస్తామండి, ఆరాధన చేస్తామండి, అర్చన చేస్తామండి, అమ్మవారికి అనేక రకాలైన పూజలు చేస్తామండి, ఎన్నెన్నో చెయ్యి. అమ్మవారి కృప కలుగుతుంది. నీకున్న బాధలు, సమస్యలు, రోగాలుంటే తొలగిపోతాయి. అంతవరకే. మోక్షం అనేటువంటిది రావాలని చెప్పినట్లయితే లోన ఉన్న మూలా విద్య పోగొట్టగలిగితే అప్పుడు మోక్షం. అంతవరకు శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి, ప్రాకటముగా మదిని చేర్చి, మది అంటే మనస్సు, ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి. మనలో ఉన్నటువంటి యొక్క హంస ఉన్నదే, ఈ హంస, దీని సోహం అంటారు. రోజుకి 21,600 సార్లుగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస, ఇది హంస. మూలాధారమునందు 600 హంసలు, 600 హంసలు. స్వాధిష్టానములో 6,000, మణిపూరకములో 6,000, అనాహతములో 6,000, విశుద్ధ చక్రమునందు 1000 హంసలు, సహస్రారములో 1000 హంసలు, ఆజ్ఞాచక్రములో 1000 హంసలు. మొత్తం కలిపితే 21,600 హంసలు. లెక్క పెట్టుకుంటే మీకు సరిపోతుంది. 3 ఆర్లు 18, 19, 20, 21 మూలాధారం 600 హంసలు, మణిపూరకం 6,000, అనాహతం 6,000, స్వాధిష్టానం 6,000, 3 ఆర్లు 18, విశుద్ధ చక్రం 1000, ఆజ్ఞాచక్రం సహస్రారం 3, 21,000, మూలాధారం 600 హంసలు. 21,600 హంసలుగా రోజువారీ సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా సంచరించేటువంటి యొక్క ఈ శ్వాస అయితే ఉన్నది, దాన్ని సోహము అన్నారు. అంటే ఆ సోహం 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 అని చెప్పనంటే సహా ప్లస్ అహం. సహా అనగా పరమాత్మ, సహా అంటే అదంటే పరమాత్మ. సహా ప్లస్ అహం సోహం 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 అనగా ఈ విశ్వ బ్రహ్మాండమై వ్యాపకమై ఉన్నటువంటి ఏ చైతన్యమైతున్నదో అట్టి ఆ చైతన్యమే ఈ శరీరములో ఆత్మగా ఉన్నది. కనుక ఆ బ్రహ్మమే అహం నేను, ఆ బ్రహ్మమే అహం నేను, సోహం సోహం, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అని ఈ శ్వాస బోధిస్తూ ఉంటే మనమేమంటాం? ఈ దేహం నేనై ఉన్నాను, ఈ దేహం నేనై ఉన్నాను. ఇది మన బోధ, మనకున్న జ్ఞానం.
శ్వాస ఏమంటుంది? నువ్వు దేహం కాదురా, నాహం దేహో నేంద్రియాన్యంతరంగం. ఏమి? దేహం నాహం సోహం శివోహం. దేహం నాహం, దేహం నేను కాదు, సోహం. ఈ విధంగా గురువు యొక్క బోధ శ్రవణం చేసినప్పుడు మనకేమవుతుంది? ఇంతకాలముగా అహం దేహ అని చెప్పిన దేహం యొక్క సంబంధ భావం ఏది ఉన్నదో ఆ దేహము నేనై ఉన్ననేటువంటి యొక్క భావన ఆ బోధ జ్ఞానం ద్వారా తొలగిపోబడుతుంది, తొలగిపోతుంది. జ్ఞానాన్ని ముందు అధ్యయనం చేయాలి. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ, త్యాగాత్ శాంతి అనంతరం. గీత 12వ అధ్యాయం. అందువల్ల గురువు ముఖత శాస్త్రాధ్యయనం చేసినప్పుడు ఇంతకాలంగా ఏ యొక్క దేహం నేను అనేటువంటి యొక్క భావనతో ఉన్నామో ఆ భావన పోయినప్పుడు దేహం నాహం, దేహం ఈ దేహమును నా అహం నేను కాదు, సోహం. ఆ గురువు ఉపదేశించినప్పుడు ఆ సోహముతో హంసతో ఉండేటువంటి ధ్యానం ఏర్పడుతుంది. దాన్నే హంస ధ్యానము అంటారు. మీకు ఈ మధ్య పిరమిడ్ ధ్యానం వాళ్ళు కూడా శ్వాసపై ధ్యాస, మీరు బాగా పదాన్ని విని ఉంటారు, శ్వాసపై ధ్యాస అని చెప్పి వాళ్ళు కూడా ఆనాపాన సతి అని విపశ్చన హైదరాబాద్లో ఉంది కదా, విపశ్చన వాళ్ళు ఆనాపాన సతి అని వాళ్ళు బోధిస్తున్నారు. బుద్ధుడు ధ్యానాన్ని అనుష్ఠించాడు, ధ్యాన మార్గానే బుద్ధుడు బోధించాడు. అందుచేత ఇక్కడ ఆనాపానసతి అన్న, శ్వాసపై ధ్యాస అన్న, సోహం కొత్తగా ఏమి ఇప్పుడు ఈ మధ్య పిరమిడ్ ధ్యానం వాళ్ళు సుభాష్ పత్రి వాళ్ళు బోధించారండి శ్వాసపై ధ్యాస అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. వేదాలలో ఉన్న సాంప్రదాయం, భగవద్గీతలో చెప్పిన సాంప్రదాయం అనాదిగా వస్తుంది. కొత్తగా చెప్పేది ఏమి లేదు. ఎవరో కూడా గతంలో చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువుని నిర్చలపరచాలని చెప్పినట్లయితే ఆ శ్వాసతో మనసును జోడించాలి. దీనే ధ్యానము అంటారు. ధ్యానం నిర్విషయం మనః. ఈ హంస అనేటువంటి విషయం మీకు ఉదయం పూట మనం సీతారామాంజనేయం తారక యోగం తీసుకున్నాం కాబట్టి దాంట్లో అమ్మవారు సీతమ్మ తల్లి ఆ హంస యొక్క ప్రక్రియ విధానాన్ని చాలా బాగా బోధిస్తుంది. షట్చక్ర విచారం కూడా తారక యోగంలో వస్తుంది. హృదయ కమల విచారం కూడా వస్తుంది. అది ఉదయం పూట పోయినప్పుడు మనం విశేషంగా హంస మీద విషయం చెప్పుకోవచ్చు. కనుక సోకి నటించేది, నిరంతరముగా సోకి నటించేది అంటాడు హంస గురించి. ఆ యొక్క ఈ హంస అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది బయటికి అని చెప్పనంటే పరమాత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది. శ్వాస యొక్క పుట్టుక ఎక్కడ అని చెప్పనంటే సుషుమ్న అంటారు. ఆ సుషుమ్న సూక్ష్మ రూపిణి, ఇడాపింగళయోరు మధ్యే సుషుమ్న సూక్ష్మ రూపిణి. ఆ సుషుమ్నానే ఇంద్రయోని, బ్రహ్మరంధ్రము, మోక్షద్వారము, కైవల్య మార్గము, మోక్షద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి శంకరవాణి. మోక్షద్వారం అన్నాడు ఆ సుషుమ్న మార్గాన్ని. అక్కడి నుంచి ఆ శ్వాస పుట్టి బయటికి వస్తూ ఉంటుంది. కాబట్టి సోకి నటించిడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా. ఆ నిరంతరముగా ఏ హంస అయితే ఉన్నదో ఆ హంస పరమాత్మను తాకి, పరమాత్మను సోకి, పరమాత్మను స్పృశించి బయటికి వస్తూ ఉన్నది. కాబట్టి ఆ హంస వెంబటే ఉండి ధ్యానం చేసి పాకముగని దాటువాడు. ఈ అనగా ఈ పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ పంచకోశాలు దాటి ఆ బ్రహ్మతత్వాన్ని పొందినవాడు ఉన్నదే అట్టివాడు భక్తుడు వేమ. వాడు భక్తుడు. భక్తి అంటే విభక్తి కానిది, రెండు కానిది భక్తి. విభక్తి అంటే వేరు చేయటం, భక్తి అంటే ఒకటే కావటం, రెండు ఒకటే కావటాన్ని భక్తి అని చెప్పని శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో. ఈ చెప్పల ప్రణవాకృతి చాలా గొప్ప అర్థం దీంట్లో ఉంటుంది. ప్రణవాకృతితో సోకి నటించిడి జ్ఞప్తిని పాకముగని దాటువాడు భక్తుడు వేమా.